హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సేవదుంపల గుడ్లు పులుసు చేస్తున్నాను. దీనికి కావాల్సినవి చూపిస్తాను చూడండి. రొయ్యలు, బెండకాయలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కోడిగుడ్లు, టమాటా, చింతపండు, కారం, సేవదుంపలు. ఆయిల్ వేడెక్కాక కాగాక గుడ్లు వేసుకొని వేపుకోవాలి. గుడ్లు బాగా వేయించుకొని పక్కన తీసుకోవాలి. రొయ్యలు బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఉల్లిపాయ వేయాలి. ఇలాగ పచ్చిమిరకాయలు వేసుకొని ఉల్లిపాయ వేయించుకోవడానికి కొంచెం వేయించుకుంటే చాలా బాగా మగ్గుతుంది. టమాటా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ బాగా మగ్గింది. ఇప్పుడు సేవదుంపలు వేసుకోవాలి. సేవదుంపలు బాగా కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకోవాలి. సరిపడినంత కారం వేసుకోవాలి. కారం పడినంత వేసుకోవాలి. ఈ సేవదుంపలు మగ్గాక నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. గుడ్లు కూడా వేసుకోవాలి. ఈ 10 నిమిషాలు మగ్గాక చింతపండు పులుసు వేసుకోవాలి. సేవదుంపలు బాగా మగ్గినాయి. పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకోవాలి. పోసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ మాత్రం కొత్తిమీర వేస్తే సరిపోతుంది. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయి. పులుసు 10 నిమిషాలు మగ్గితే స్టవ్ ఆఫ్ చేసుకోవడం. సేవదుంపల పులుసు రెడీ అయిపోయింది. బాగా ఉడికిపోయింది. ఈ పులుసు మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, దీనికి కావాల్సినవి చెప్తాను. 1/2 కేజీ సేవదుంపలు, మన గుడ్లు ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు. నేను 4 గుడ్లు వేసాను. 2 టమాటాలు, 3 బెండకాయలు, ఈ మాత్రం రొయ్యలు వేసుకుని పులుసు పెట్టుకుంటే బాగుంటుంది. మీకు కారం తగినంత వేసుకోవచ్చు. ఆ మాత్రం చింతపండు అయితే సరిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్.